ఇందిరా భవన్లో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. నెల్లూరు నగరంలోని స్థానిక విజయ్ మహల్ గేటు సమీపంలోని ఇందిరా భవన్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం దేవకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ఆయనకి పూర్తి మెజార్టీతో గెలిపించినటువంటి గతంలో ఈరోజు ఇతర పార్టీల మీద వాళ్ళ ఎన్డీఏ కూటమిలో సభ్యుల మీద ఆధారపడి ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల యొక్క తీర్పుని ఎవరు దాన్ని కాదనలేం, కానీ ఆ రోజు చేసినటువంటి మీరు చేసిన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మీకు మెజారిటీ రాకుండా ఇతర పార్టీల మీద ఆధారపడి మీరు పరిపాలన చేసే పరిస్థితి ఉందంటే అక్కడే మీరు కళ్ళు తెరవాలి. ఇంకా మీరు మారలేదు. మీరు మత విద్వేషాలని ముస్లింలు వేరుగా హిందువుల్ని వేరుగా విభజించి ఈ భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజానీకం ఈరోజు దేశంలో ఉంటే మీరు ప్రజలకు తగ్గట్టు దేశ ప్రజల్ని రక్షణ కోసం కాకుండా దేశంలో ఉండేటటువంటి అరాచకాల్ని ప్రోత్సహిస్తూ మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో అన్యాయంగా జరుగుతున్న దాడుల్ని ఖండించలేని స్థితిలో మీరందరూ ఉండారనంటే ఎన్డీఏ కూటమిలో సభ్యులను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అన్యాయం జరిగినప్పుడు దానికి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆ మత ఘర్షణలో కూడా పోయి వాళ్ళందరినీ విచారించి వాళ్ళకి అండగా మేము ఉండామని చెప్పినటువంటి దిశాలు ఎవడన్నా ఉన్నాయంటే మా రాహుల్ గాంధీ గారని చెప్పక తప్పదు. ఈ అన్నింటి కూడా చర్చించుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాల ముందు ఇప్పుడు ఉండేటటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా దానికి సమాధానాలు చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇంకొక విషయం ఉంది.